ఏపీలో మొదలు కాబోతున్న తల్లికి వందనం పథకంపై డబ్బులనేవి రావాలంటే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి పాటించాలి. ఒక్క రూల్ అయితే తొలగించారు. ఆ రూల్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకంపై కొత్త రూల్ అనేది ఉంది. సో ఆ రూల్స్ అనేవి మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే ఆ ఒక్క రూల్ అనేది కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక సహాయం అనేది ప్రస్తుతానికి ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానంలో తల్లి యొక్క లేదా వాళ్ళకు సంబంధించిన సంరక్షకుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులు అనేవి ఒకే విడతలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అర్హత ప్రమాణాలు చూస్తే విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికైతే అర్హులే. హాజరు అనేది తప్పనిసరిగా 75% కలిగి ఉండాలి. ఇక విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మరియు తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డులు అనేవి తప్పనిసరి. కుటుంబ ఆదాయం కూడా నిర్దిష్ట సరిహద్దుల్లో అయితే ఉండాలి. బీపీఎల్ కార్డు అంటే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ పథకం అనేది తప్పనిసరిగా అందుతుంది. భూమి యాజమాన్యం అంటే కుటుంబం వద్ద నిర్దిష్ట ప్రమాణంలో మాత్రం భూమి అయితే ఉండకూడదు, తక్కువే ఉండాల్సి ఉంటుంది. ఎవరికి రాదు అంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకైతే ఈ పథకానికి అర్హులు కాదనమాట. ఇక అర్హత పొందడానికి అవసరమైన పత్రాలు ఒకసారి చూస్తే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, విద్యార్థి యొక్క పాఠశాల గుర్తింపు కార్డు అంటే మనకి ఏవైతే వ్యాపార ఐడీలు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతా వివరాలు తల్లివి, విద్యార్థి యొక్క ఫోటో, మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి అనేది అవసరం అవుతుంది. ఇక అప్లికేషన్ ప్రక్రియ అనేది కూడా ఒక మనకి పాఠశాలలో దరఖాస్తు అనేది ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా ఫిలప్ చేస్తారు. దరఖాస్తులు పాఠశాల ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్ అయితే సచివాలయం వారు కూడా సమర్పించడం జరుగుతుంది, సబ్మిట్ చేస్తారు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి వివరాలను చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మండల విద్యాశాఖ అధికారులు అయితే పరిశీలించి పైన డిపార్ట్మెంట్కి అయితే పంపిస్తారనమాట. ఇక ముఖ్యమైన తేదీలు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభమవుతుందంటే జూన్ నెలలో 12వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ పథకానికి సంబంధించి ఒక రూల్ అయితే తొలగించబోతున్నారు. సో ఆ రూల్ ఏంటనేది చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉండడం జరిగింది. ఆ ఒక్క రూల్ అనేది మనకి ప్రస్తుతానికి ఈ సంవత్సరం 1వ తరగతిలో చాలా మంది అంటే దాదాపుగా ఒక 50,000కు పైగా విద్యార్థులు అయితే 1వ తరగతిలో చేరే అవకాశం అయితే ఉంది. సో మరి వాళ్ళకి ఈ పథకం వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది. సో దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. సో వాళ్ళకి ఇవ్వాలా వద్దనేది కూడా త్వరలోనే తేల్చబోతున్నారు. తప్పనిసరిగా అయితే మాత్రం 75% హాజరు ఉండాలి. సో ఆ హాజరు ప్రక్రియ మాత్రం ఉండాలి. ఇక్కడ ఈ రూల్ ఒకటి తీసేయడం జరిగింది. ఏంటంటే మనకి వాహనాలు అంటే 4-వీలర్ ఉండే వాహనాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా డేటా అనేది ఈసారి రాబోతుంది. సో వాళ్ళు కూడా ఈ పథకానికి అయితే ఈసారి అర్హులుగా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఆ రూల్ అనేది ఎక్కడా కూడా మనకి కనబడలేదు. గతంలో అమ్మఒడి పథకం జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి తీసుకురావడం జరిగింది. దాంట్లో 4 చక్రాల వాహనాలు ఉంటే మాత్రం ఈ పథకానికి ఇనెలిజిబుల్గా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ రూల్ అనేది ఇక్కడెక్కడ కూడా కనబడడం లేదు. సో అది తొలగించినట్లే అన్నట్లు తెలుస్తుంది.